తెలంగాణలో మహాకూటమి లక్ష్యం టీఆర్ఎస్ను ఓడించడమే. కానీ ఇది జరగాలంటే కూటమిలో సీట్ల పంపకాల ప్రక్రియ సజావుగా పూర్తి కావాలి. నిజానికి ఇక్కడే కూటమికి కష్టాలు మొదలయ్యాయి. ఖచ్చితంగా గెలుస్తారు అనుకున్న స్థానాలను మాత్రమే మిగిలిన పార్టీలకు వదిలేసి తాము 90 సీట్లలో పోటీ చేయాలన్నది కాంగ్రెస్ ఆలోచన. ఇష్టానుసారం ఎవరు అడిగినన్ని సీట్లు వాళ్లకు ఇచ్చేస్తే అది చివరకు టీఆర్ఎస్కు బెనిఫిట్ అవుతుందన్నది కాంగ్రెస్ భయం. అందుకే సీట్ల పంపకాల విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది హస్తం పార్టీ. 2014 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేశాయి. పొత్తుల్లో భాగంగా టీడీపీ 72 స్థానాల్లో బరిలోకి దిగింది. ఇందులో 15 స్థానాల్లో టీటీడీపీ విజయం సాధించింది. మరో 16 నియోజకవర్గాల్లో రెండో స్థానంలో ఉండగా 20 సెగ్మెంట్స్లో థర్డ్ ప్లేస్కి పరిమితమైంది. అంటే ఓవరాల్గా 51 స్థానాల్లో టీడీపీకి కనీసం ఓటు బ్యాంకు ఉందన్నమాట. మొత్తంగా తెలంగాణ ఎన్నికల్లో పోలైన ఓట్లలో 14.66% ఓట్లను టీటీడీపీ దక్కించుకుంది. కానీ ఇది 4.5 ఏళ్ల కిందటి మాట. ఇప్పుడు పరిస్థితులు వేరేగా ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణలో టీడీపీ తరపున గెలిచిన 15 మందిలో ఇప్పుడు మిగిలింది ఇద్దరే. 12 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరిపోయారు. ఇక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యలు మాత్రమే టీడీపీలో చివరి వరకు కొనసాగారు. తెలంగాణలో లీడర్లు వెళ్లిపోయినా కేడర్ మాత్రం తమతోనే ఉందని చంద్రబాబు నమ్ముతున్నారు. ఇప్పటికీ తెలంగాణలో ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, వరంగల్, మహబూబాబాద్, నల్గొండల్లో తమ పార్టీ పరిస్థితి బాగానే ఉందన్న అభిప్రాయం ఉంది. ఇక హైదరాబాద్లోని రాజేంద్రనగర్, శేర్లింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, జూబ్లీహిల్స్ తదితర నియోజకవర్గాల్లో టీడీపీయే విజయం సాధించింది. ఇక ఖైరతాబాద్, ఉప్పల్, ముషీరాబాద్, అంబర్పేట, గోషామహల్ నియోజకవర్గాలు బీజేపీ గెలిచినా అందుకు అక్కడ బలంగా ఉన్న టీడీపీ ఓటు బ్యాంకే సహకరించిందన్నది టీడీపీ ఆలోచన. అంటే ఓవరాల్గా తెలంగాణలో ఖచ్చితంగా ఓ 30 సెగ్మెంట్స్లో చంద్రబాబు ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ స్థానాల్లో తమకు బలమైన కేడర్తో పాటుగా తెలంగాణ ఆంధ్రుల ఓటు బ్యాంకు కూడా కలిసి వస్తుందని టీటీడీపీ నమ్ముతోంది. అందుకే ఈ ఎన్నికల్లో తమకు ఖచ్చితంగా 30 స్థానాలు ఇవ్వాలని పట్టుబడుతోంది. ప్రస్తుతం టీడీపీ అంచనాల ప్రకారం విభజనకు ముందున్న రంగారెడ్డి, హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్లలోనే ఎక్కువ సీట్లు కోరాలని అనుకుంటోంది. ఈ 4 జిల్లాల్లో టీడీపీ కేడర్తో పాటుగా తెలంగాణ ఆంధ్రుల ఓట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. దీనికి తోడు ఇక్కడ కాంగ్రెస్ కూడా కాస్తంత బలంగానే ఉంది. కాబట్టి రెండు పార్టీల ఓటు బ్యాంకు ఒకటైతే ఖచ్చితంగా కనీసంలో కనీసం 20 వరకు సీట్లు గెలుచుకోవచ్చని టీడీపీ భావిస్తోంది. ఒంటరిగా పోటీ చేస్తే ఈ స్థానాల్లో గెలవటం కష్టమని టీడీపీకి కూడా తెలియంది కాదు. అందుకే సీట్ల పంపకాల విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తెలంగాణలో కూడా కర్ణాటక తరహా ఫలితాలొస్తాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే 20 సీట్లు గెలుచుకున్న టీటీడీపీ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారుతుంది. టీటీడీపీ లెక్కలు ఇలా ఉంటే తెలంగాణ జనసమితి కూడా తన ఈక్వేషన్స్ను తాను వేసుకుంటోంది. 22 సెగ్మెంట్లు డిమాండ్ చేస్తున్న టీజేఎస్ కూటమిని ఓ ఫ్రంట్గా ప్రకటించి దానికి తనను చైర్మన్ చేయాలని కూడా కోదండరాం ఒత్తిడి తెస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. వాస్తవంగా ఏ కూటమిలో అయినా అతిపెద్ద పార్టీ నాయకుడే ఫ్రంట్కు కూడా నాయకత్వం వహిస్తారు. కానీ ఇక్కడ కోదండరాం మాత్రం అందుకు భిన్నంగా కోరుకుంటున్నారు. ఇప్పటికే టీజేఎస్ 32 సెగ్మెంట్స్లో ఇన్ఛార్జీలను నియమించింది. ఇందులో 22 స్థానాల్లో ఖచ్చితంగా పోటీ చేయాలని చూస్తోంది. ఇప్పటికే ఆ మేరకు సెగ్మెంట్ల జాబితా కూడా రెడీ చేసుకుంది. టీజేఎస్ అడుగుతున్న సెగ్మెంట్స్లో మంచిర్యాల, హన్మకొండ, వరంగల్ వెస్ట్లలో ఎక్కడి నుంచైనా కోదండరాం బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక టీజేఎస్ అడుగుతున్న కొన్ని సెగ్మెంట్స్లో కాంగ్రెస్ బలంగా ఉంది. దీంతో టీజేఎస్కు 20 సీట్లు దక్కుతాయా అన్న అనుమానాలే కాదు, దక్కిన అన్ని స్థానాల్లోనూ టీజేఎస్ నెగ్గుతుందా అన్న డౌట్ కూడా పుట్టుకొస్తోంది. కోదండరాంను ఎలా ఒప్పించాలన్న దానిపై కాంగ్రెస్ పెద్దలు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. ఒకవేళ కోదండరాం ప్రతిపాదనలు తాము అంగీకరించకపోతే టీజేఎస్ కూటమి నుంచి వైదొలిగే ప్రమాదం కూడా లేకపోలేదు. అందుకే పంపకాల విషయంలో కాంగ్రెస్ ఆచితూచి అడుగులేస్తోంది. ఇక సిపిఐ కూడా 8 స్థానాలు కోరుకుంటోంది. అందులో మునుగోడు, దేవరకొండ స్థానాల్లో కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థుల్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఆలేరు మాత్రం తమకే కేటాయించాలని కోరుతున్నారు కామ్రేడ్లు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి తన సొంత సెగ్మెంట్ హుస్నాబాద్ కోరుతున్నారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ నుంచి బలమైన అభ్యర్థి ప్రవీణ్ రెడ్డి ఉన్నారు. మరి సీటు ఎవరు వదులుకుంటారన్నది పెద్ద చిక్కుగా మారింది. కొత్తగూడెంలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. పార్టీలన్నీ గట్టిగా డిమాండ్ చేస్తుండటంతో సీట్ల పంపకాలే ఇప్పుడు కూటమికి పెద్ద కష్టాలు తెచ్చిపెట్టబోతున్నాయి.